హలో హాయ్ వెల్కమ్ టు బీసీ లైఫ్ ఇన్ ఇండియా. ఈరోజు మీకు కొత్త వంటకం పాస్తా ఎలా చేసుకుందామో చూపిస్తాను. ముందుగా పాస్తాని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో మంచిగా మరగనించి కొంచెం మనకి ఎంతైతే అవసరం ఉందో అంత చిటికెడు సాల్ట్ వేసి చాలాసేపు దాన్ని వెయిట్ చేయాలి. మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే విడివిడిగా వస్తాయి పాస్తా. చూసారు కదా, ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక అల్లం ముక్క కట్ చేసుకున్నానండి. దాన్ని మంచిగా వేగనివ్వాలి. అలా వేగాక మంచి కలర్ వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి తురుము చేసుకొని అందులో వేసుకోవాలి. అలా ఆ ఫ్లేవర్ అంతా చాలా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అల్లం కూడా చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాం అండ్ వెల్లుల్లి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసాను. సో అవన్నీ కూడా మనం తింటుంటే నోటికి తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టమాటాను కూడా తురుము చేసుకొని ఇప్పుడు నేను వేసాను చూడండి. టమాటాను మంచిగా ఉడికేంత వరకు అలాగే ఉంచుకోవాలి. సో దానివల్ల ఇవన్నీ కూడా పాస్తాకి నీట్గా ఇట్లా పట్టుకుంటాయి. సో ఫ్లేవర్ అంతా మనం తింటుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో టమాటా ఫ్లేవర్ అనేది దాంట్లో ఇంకిపోయి చాలా కొంచెం పుల్లగా కొంచెం స్వీట్నెస్ అన్నీ కలిసిపోతాయి. ఇలా కొద్దిసేపు నేను మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మంచిగా వేగిపోయింది. సో ఇప్పుడు మనం దీనిలో కొంచెం కారం, ఉప్పు ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. పాస్తా అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. దీన్ని మీరు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. సో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఇక్కడ కొంచెం కారం వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. అండ్ సాల్ట్ ఎక్కువగా వేయకుండా కొంచెం తక్కువగా వేయండి, ఎందుకంటే ఇది ఎక్కువ అవుతే పాస్తా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నేను చాలా తక్కువగా వేస్తున్నాను. అండ్ దీంట్లో ఒకటి ధనియాల పొడి కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ కలపడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పాస్తాకి. సో ఇది ఓన్లీ వెజిటేరియన్ వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు. దీంట్లో కావాలి అంటే క్యాప్సికమ్, క్యారెట్ కూడా యాడ్ చేశారనుకోండి, చిన్నగా తురిమి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో వెజిటేబుల్స్ అవన్నీ మీరు వేసుకోవచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళకి కావాలంటే వెజిటేబుల్స్తో చేసుకోండి. ఎవరైతే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినాలి అనుకునే వాళ్ళకి జామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను టమాటా కెచప్ యూస్ చేస్తున్నాను. కొంచెం లాస్ట్లో వేసాను. సో దానిలో ఉన్న స్వీట్నెస్ అనేది ఈ ఫ్లేవర్కి వెళ్ళి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అదంతా సాస్ అంతా దాంట్లో కలిసిపోతుంది. తర్వాత నేను పాస్తాని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని దీంట్లో వేసి చాలాసేపు అలా కలుపుతూ ఉంటే ఆ ఉన్న ఫ్లేవర్ కానీ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా ఆనియన్స్, టమాటా దాంతో కలిసి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది వెజిటేరియన్ వాళ్ళకి, సో ఎవరికైతే ఎగ్ కూడా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి నేను ఎగ్తో ఇప్పుడు ఆల్రెడీ చేశారు కాబట్టి ఎగ్ది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూశారు కదా, నేను ఇలా కలుపుతూ ఉంటేనే చాలా స్మెల్ ఇలా వస్తుంది. ఇవన్నీ కలిపి కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొత్తిమీర వేసాను, చూశారు కదా, దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పక్కన ఇంకో చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసి ఒక ఎగ్ తీసుకొని, సో పిల్లలకి ఎగ్ కూడా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఒక ఎగ్ తీసుకొని ఇలా మనం నార్మల్గా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నేను సాల్ట్, కారం ఆల్రెడీ ఇక్కడ వేసాను కదా పాస్తాలో, చాలా తక్కువ వేస్తున్నాను. అది అలా వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి ఉంటే కూడా చాలా బాగుంటుంది.
ఉన్నా ఉంటే వేసుకుంటే బెటర్. సో ఇప్పుడు నేను చూడండి ఎలా కలిపేసి ఇలా పొడి పొడిగా చేసుకొని దీన్ని తీసుకెళ్ళేసి మనం ఆల్రెడీ చేసుకున్న పాస్తాలో కలుపుకుంటే నిజంగా చాలా 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 బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో మాత్రం చాలా మంచిగా ఇష్టంగా తింటున్నారు. ఇది మ్యాక్సిమం నేను విలేజ్ స్టైల్లోనే చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం యూస్ చేసినవన్నీ కామన్గా ఇంట్లో ఏదైతే యూస్ చేసుకుంటామో అవే. సో విలేజ్లో ఉండే వాళ్ళు కూడా పాస్తాని ఇలా చేసుకొని పిల్లలకి ఇష్టంగా స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టారనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఓన్లీ పాస్తా అనగానే డిఫరెంట్గా ఈ ఫుడ్ ఇక్కడ తినలేము అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు ఈ పాస్తావి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు డీమార్ట్ కానివ్వండి, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇది ఒక ప్యాకెట్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, సో అప్పుడు పిల్లలకి చాలా ఇష్టంగా వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఎలా ఉందో చూసి నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.